గోరుచిక్కుడు ఫ్రై చేయడానికి ముందుగా పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత దీంట్లో సన్నగా తరిగిన ఆనియన్ వేసుకోవాలి. అలాగే కొంచెం పచ్చిమిర్చి, అలాగే కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. సో ముందుగానే గోరుచిక్కుడుని ఒక విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసి పక్కకు పెట్టుకోవాలి. సో ఇవి ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు దీన్ని అయితే కుక్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లో రెడ్ చిల్లీ పౌడర్ ఇంకా ధనియా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. సో ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కుక్ చేసి పెట్టుకున్నాం కదా గోరుచిక్కుడు, సో దాన్ని దీంట్లో వేసి ఆ పీసెస్ని దీంట్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే దీంట్లో కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. సో వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుని కొంచెం సాల్ట్, కొంచెం గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఫైనలీ కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోరుచిక్కుడు ఫ్రై అనేది రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్